హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ టెట్కి సంబంధించి ఇనిషియల్ కీ అనేది రిలీజ్ అయ్యింది. అదేవిధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక మనం ఈరోజు ఈ వీడియోలో పేపర్ 2A తెలుగుకు సంబంధించి 5th రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్ అనేది చూద్దామండి. ఇందులో ఏవైనా మీకు మిస్టేక్స్ అనిపిస్తే గిన క్వశ్చన్స్ రాంగ్ ఉంటే గిన ఆ రాంగ్ ఉన్న క్వశ్చన్స్ని మీరు అబ్జెక్షన్ రేజ్ చేయడానికైతే ఉంటుంది. మీరు అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయండి. మీరు మొత్తం పేపర్ ఇనిషియల్ కీని మీ రెస్పాన్స్ షీట్ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను ఇనిషియల్ కీ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఈ ఇనిషియల్ కీని మీరు రెస్పాన్స్ షీట్ని అన్నిటిని కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఏవైనా క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయనుకోండి, మనకి తెలుగు అకాడమీ బుక్స్ సైకాలజీకి సంబంధించి తీసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క తెలుగుకు సంబంధించినవి అవి మాత్రము మీ ప్రామాణికంగా ఉన్నటువంటి మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, స్కూల్ బుక్స్, ఆ స్కూల్ బుక్స్ని అయితే చెక్ చేయండి. అవి జెన్యూన్గా మీకు ఉన్నట్లయితేనే మీకు అబ్జెక్షన్ రేజ్ చేయడానికైతే ఉంటుంది. మనకి క్వశ్చన్స్ దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అనేది అయితే చూద్దాము. మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి మెయిన్ ఇక్కడ మీకు కావాల్సింది, మీరు మీ రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి ఐడి కాకుండా ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఈ ఐడిని మీరు ఎంటర్ అయితే చేయాలి. ఈ ఐడిని ఎంటర్ చేస్తేనే మీకు మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరికీ సేమ్ ఐడి అనేది ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడి మాత్రమే అందరికీ సేమ్ ఉంటుంది. మిగతావన్నీ కూడా మీ రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్లో ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడిని మాత్రమే ఎంటర్ అయితే చేయండి. దీంట్లో మనకి ఏ పేపర్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే చూసుకోండి. ఎందుకంటే మనకి నార్మలైజేషన్ మెథడ్ అనేది కూడా ఉంది కాబట్టి నార్మలైజేషన్ కూడా ఉంటుంది. నార్మలైజేషన్ వలన కొన్ని షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువగా మనకి మార్క్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేది లెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీ యొక్క ఎగ్జామ్ జరిగిన డేటు, అదేవిధంగా మీ షిఫ్ట్లో మీది ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా అనేది అయితే చేయండి. ఎందుకంటే 5th రోజు పేపర్ 2 వాళ్ళు పేపర్ 2 తెలుగు జరిగింది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఆ పేపర్ 2లో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు కూడా తెలుగే జరిగాయి. ఈ తెలుగు జరిగాయి కాబట్టి ఈ రెండిట్లోని మీరు మీ యొక్క మార్క్స్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఎందుకంటే మే షిఫ్ట్కి సెకండ్ షిఫ్ట్ జరిగిన వాళ్ళది మళ్ళీ మనకి 6th రోజు ఫస్ట్ షిఫ్ట్ కూడా తెలుగు జరిగింది. కాబట్టి ఈ షిఫ్ట్ అన్నిట్లలో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది అయితే చూసుకోండి. మీరు మీ మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకోండి, మార్నింగ్ షిఫ్ట్ పేపరు, అదేవిధంగా నేను సెకండ్ షిఫ్ట్ పేపర్ కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను. 2 షిఫ్ట్ల పేపర్లు అనేది చూసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అన్ని పేపర్స్ చెక్ చేయండి. ఏ పేపర్ ఈజీగా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక మొత్తం మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి తెలుగులో మ్యాక్సిమము అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసే మనకి ఇనిషియల్ కీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనం అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవి జెన్యూన్ అయ్యి ఎక్కువ మంది అబ్జెక్షన్ రేజ్ చేసిన వారికి మాత్రమే మనకి మార్క్స్ ఇస్తారు. అంటే చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు, ఒకరి అబ్జెక్షన్ రేజ్ చేస్తే సరిపోతుందా, కొంతమంది అబ్జెక్షన్ రేజ్ చేస్తే సరిపోతుందా అని అయితే అడుగుతున్నారు. మీరైతే ఆ షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారందరూ కూడా మీకు అబ్జెక్షన్ రేజ్ చేస్తే మీకు మార్క్సే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎక్కువ మంది అబ్జెక్షన్ రేజ్ చేశారనుకోండి, వాళ్ళకి అది చెక్ చేసి మనకి మార్క్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు అబ్జెక్షన్ రేజ్ చేయకపోతే మార్క్స్ అనేది ఇవ్వరు. ప్రతి ఒకరు ఆ షిఫ్ట్లో కొంతమంది అబ్జెక్షన్ రేజ్ చేసినా అందరికీ కూడా మార్క్స్ ఇస్తే అందరికీ కూడా మార్క్స్ ఇస్తారు. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నా, అదేవిధంగా 2 కరెక్ట్ ఆప్షన్స్ మనకి కరెక్ట్గా ఉన్నా కానీ మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ ఏ విధంగా రేజ్ చేయాలి అనేది కూడా మీకు ఇంతకుముందు నేను వీడియో చేసి అయితే పెట్టాను. ఆ వీడియోని ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక మనకి ఈ ఇయర్ ఇప్పటికి సంబంధించి కూడా ఛానల్లో వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ అబ్జెక్షన్ అనేది ఏ షిఫ్ట్ వాళ్ళు రాశారో ఆ షిఫ్ట్ వాళ్ళు మాత్రమే అబ్జెక్షన్ రేజ్ చేయడానికైతే ఉంటుంది.
అందుకని మీ షిఫ్ట్ వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ అనేది మీరు మిస్టేక్ ఉంటే గిన మీరు ఏ క్వశ్చన్ అనేది రాంగ్ ఉందో ఆ క్వశ్చన్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ చదువుతారు కాబట్టి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేశారనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా మీ షిఫ్ట్ వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ పేపర్ చూసిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ అనేది రేజ్ చేస్తారు. మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉందా అనేది కూడా మీరు ఆప్షన్ అనేది చేయండి. ఒకవేళ నేను కూడా చెక్ చేస్తాను. నేను చెక్ చేసిన తర్వాత మీకు ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసే క్వశ్చన్ ఉంటే గిన నేను మీకు వీడియో అనేది చేస్తాను. లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా కూడా నేను పెడతాను. అది ఒకసారి మీరు చెక్ చేసి మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. ఇక అన్ని షిఫ్ట్ల పేపర్లని మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఎందుకంటే మీ రాసిన పేపర్ అనేది ఈజీగా ఉండొచ్చు. నెక్స్ట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళ పేపర్ ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు చెక్ చేస్తే మీకు పేపర్ అనాలిసిస్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డిఎస్సికి కూడా మనకి యూజ్ అవుతాయి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు రాబోతుంది కాబట్టి ఛానల్లో నేను ఆల్రెడీ సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేశానండి. తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మీకు ఐకార్డ్లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. ఐకార్డ్లో ఇస్తాను. అవి ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఇస్తాను. మీరు అవన్నీ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మళ్ళీ నేను కొత్తగా సిలబస్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ కొత్తగా డిఎస్సి సిలబస్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను. ఇక ఇప్పుడు ఏంటంటే మనకి మెథడాలజీకి సంబంధించింది కూడా మీరు తెలుగు అకాడమీ వాళ్ళు మీకు బీఈడీలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి మెథడాలజీ చూసుకోండి. ఆ బుక్ అయినా పర్వాలేదు, లేకపోతే మన తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్ అయినా సరిపోతుంది. వీటి అన్నీ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్సే ఉన్నాయి. దేనికి కూడా మల్టిపల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఇవ్వలేదు. మీరు ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇదండి వీడియో. ఇక మీకు ఏదైనా ఇనిషియల్ కీ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు ఆ ఇనిషియల్ కీ అనేది అప్లోడ్ అనేది చేస్తాను. దాన్ని బట్టి మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయండి. ఇదండి వీడియో. ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో ఎడ్యుకేషనల్ న్యూస్ అన్నీ కూడా అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మేము అన్నీ కూడా అప్డేట్స్ అనేది ఇస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా నెక్స్ట్ మనకి సిలబస్ అన్నీ కూడా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్ని ఫాలో అవుతే మీకు ఎవ్రీ అప్డేట్ అనేది అందుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి, పీజీకి, సెట్, నెట్కి సంబంధించి అన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని వీడియోస్ అనేది మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అందరూ కూడా లైక్ చేయండి.